slowly. ఏదిరా అదేనా పో ఎక్కుపో మరి కార్ ఎక్కుపో గో బాయ్ బాయ్ నైరా బాయ్ చెప్పు బాయ్ 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 నైరా ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్ అను షాపింగ్ అనరా హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైరా అండ్ అవర్ స్టోరీస్ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ది బర్త్డే ఉంది, షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. ఈసారి దుబాయ్ మాల్ వెళ్దామని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని దుబాయ్ మాల్ వెళ్తున్నాము. దుబాయ్ మాల్ అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయి, లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ ఉంటాయి. లైక్ గుచ్చి, ప్రాడా, ఫెండి, బర్బరీ, ఛానల్ ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి. హై అండ్ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనం ఎవ్రీడే యూజ్ చేసే బ్రాండ్స్ కూడా ఉంటాయి లైక్ జారా, H&M, బేష్కా, మ్యాంగో ఇలా మనకు తెలిసిన బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. షాపింగ్కి వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. అండ్ షాపింగే కాదు, ఇక్కడ చాలా అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ వ్యూ చూడండి, ఇది వెరీ క్లోజ్ వ్యూ అన్నమాట. మేము చాలా దగ్గర నుండే వెళ్ళినాము బుర్జ్ ఖలీఫాకి. అండ్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో చూడాలి అనుకుంటే నైరా అండ్ అవర్ స్టోరీస్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేశాను, లింక్ వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ అక్కడ కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ టైం మా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మేము ఇంతకుముందు కొన్ని వ్లాగ్స్ చేసాము, అవి కూడా చూసేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్కి వచ్చేస్తే మేము ఇప్పుడే రీచ్ అయిపోయాము. మాకైతే ఆ క్రౌడ్ని చూడగానే మేము ఇంకా అసలు చేస్తామా షాపింగ్ అని అనిపించింది. ఇంత క్రౌడ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ ఇక్కడ మా నైరా అయితే ఫుల్ అల్లరి, ఇంకా తిను కూడా అసలు కొంచెం సపోర్ట్ చేయలేదు అనే చెప్పొచ్చు. ఇద్దరం షాపింగ్కి వెళ్తే ఒకరు కాంప్రమైజ్ కావాల్సిందే, ఒకరు పట్టుకోవాలి, ఇంకొకరు షాపింగ్ చేసుకోవాలి. ఈ మాల్లో కొన్ని కీ అట్రాక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ, ఐస్ రింక్ అండ్ ఫౌంటైన్. దుబాయ్ ఫౌంటైన్ ఉంటుంది. ఈ దుబాయ్ ఫౌంటైన్ నుంచి మనకు బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా ఉంటుంది. అండ్ బ్రీఫ్గా నేను బుర్జ్ ఖలీఫా గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది దుబాయ్ అక్వేరియం. ఈ దుబాయ్ అక్వేరియం కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే సపరేట్ టికెట్స్ ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారి అయినా. పట్టుకుపోతుంది.
అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఐస్ రింక్ అనమాట. దీన్ని దుబాయ్ ఐస్ రింక్ అంటారు. ఇది కూడా ఇందులోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది కిడ్స్ అండ్ అడల్ట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. మా నైరాకి ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉంది. ఈ ఐస్ రింక్కి కూడా సెపరేట్ ఛార్జెస్ చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టికెట్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ స్కేటింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీ అవుతుంది. టికెట్స్ కూడా దీనికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే మార్నింగ్ సెషన్కి ఒకలాగా ఉంది, ఈవినింగ్ సెక్షన్కి ఒకలాగా ఉంది. అండ్ నాకు తెలిసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 120 dirhams అనుకుంటా. కానీ కోంబో ప్యాక్స్ ఉంటాయి. బుర్జ్ ఖలీఫా, ఐస్ రింక్ అండ్ అక్వేరియం, ఇది ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. వెబ్సైట్లో చూస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలా తీసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఇది మాల్లోనే వాటర్ ఫాల్ అన్నమాట. ఇది కూడా తెలియని వాళ్ళు ఉండరు. అండ్ దీంతో పాటు బుర్జ్ ఖలీఫా కూడా మనం వెళ్ళొచ్చు. ఇందులో నుంచే ఉంటుంది యాక్చువల్లీ వెళ్ళడం కూడా. ఈ బుర్జ్ ఖలీఫాకి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి టికెట్స్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, బుర్జ్ ఖలీఫా అనేది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ బుర్జ్ ఖలీఫా అనేది 163 floors ఉంటుంది. అండ్ మనం వెళ్ళి చూడాలి అనుకుంటే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎట్ ద టాప్ లెవెల్ 124th floor వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎట్ ద టాప్ టికెట్ వచ్చేసి 159 AED ఉంటుంది. అండ్ ఎట్ ద టాప్ స్కై అని ఉంటుంది, 148 + 124th floors కవర్ చేయొచ్చు. దాని ప్రైస్ వచ్చేసి 400 dirhams ఉంటుంది. అండ్ ద లాంజ్ అని లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. 152, 153, 154 లెవెల్స్ మనం కవర్ చేయొచ్చు. దాని టికెట్ వచ్చేసి 769 dirhams ఉంటుంది. నైరా అది కూడా కావాలా? సరే ఓకే దా గెటప్ అమ్మా. ఎస్ స్టార్ కావాలా? నో అలా ఫైనల్గా మేమైతే మా షాపింగ్ని కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కువేం షాపింగ్ చేయలేదు, మాకంతా నైరా కూడా సపోర్ట్ చేయలేదు. మాకు అంత క్రౌడ్కి కూడా మేము చేయలేకపోయినాము. కానీ మేము అనుకున్న థింగ్స్ అయితే మాకు దొరికినాయి. మేము షాపింగ్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాము. చాలా టయర్డ్ అయిపోతాము ఈ దుబాయ్ మాల్లో అయితే. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి క్రౌడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనీ టైం. అలా మేమైతే షాపింగ్ అది కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. ఇది బయట అంత వ్యూ అన్నమాట, బాగుంటుంది. అండ్ వీ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. అండ్ ఇంకా క్లియర్గా కూడా నేను బుర్జ్ ఖలీఫా వ్లాగ్ కూడా నేను ట్రై చేస్తా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. నేను నైరా కలిసి నైరాతో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసా, అది కూడా బాగుంటుంది, చూసేయండి.
అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.